ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో పరిశుద్ధ గ్రంథంలోంచి అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము. సమయం చాలా అయిపోయింది, 12:15. సరే, అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ప్రభువు ఈ కొద్ది వాక్య భాగాన్ని దీవించిన రీతిగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక మా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలోనైనా ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. చదవబడినటువంటి లేఖన భాగం మీరు దీవించండి, వాటిలో ఉండేటువంటి సత్యాలను గ్రహించేటువంటి కృపను మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుదురండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ చదువుకున్నటువంటి వచన భాగాలలో మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆయన చేసినటువంటి పరిచర్యను గురించి ఇక్కడ మనకు వివరించడం జరుగుతూ ఉన్నది. ప్రతి విశ్వాసికి కూడా ఆయా దశలను దేవుడు ఇస్తూ ఉంటాడు. మరి వాటిని ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అనేది మనం గమనించాలి. వచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన అవకాశాన్ని కోల్పోతే మరి దేవుని యొక్క అద్భుతాలను, దేవుని యొక్క దీవెనలను మనం గమనించలేం. అయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఆ రీతిగా ఉంటున్నారు. ఉదాహరణకు ఎస్తేరుని కనుక మనం తీసుకుంటే, తల్లిదండ్రుల్ని కోల్పోయి మరి బాబాయ్ దగ్గర పెరుగుతూ ఉన్నది. మరి తనకి వచ్చినటువంటి అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకుంది కనుక మరి రాణిగా తాను మరి దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి తన ద్వారా యూదులకు జరగవలసినటువంటి మేలు జరిగినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే రూతు కూడా ఒక కాలంలో చూస్తే, ఒక సీజన్లో చూస్తే రూతు అణిగిపోయినటువంటి దశను మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మరలా బోయాజు ద్వారా దేవుడు రూతును దర్శించినప్పుడు తన దశ మారినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దానియేలు కూడా సింహపు బోన్లో వేయబడినప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా వారి ఒక సీజన్లో కష్టాలు పడ్డట్లుగా, ఒక దశలో ఇబ్బందులు పడ్డట్లుగా, మరి ఒక సమయంలో అనేక రకాలైనటువంటి ఇరుకుల్లో చిక్కుకొని పోయినట్లుగా చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ దేవుడు వారిని దీవించినప్పుడు ఆ దీవెనను వారు సద్వినియోగం చేసుకున్నారు కనుక దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించినట్లుగా, అనేక మందికి దీవెనకరంగా మార్చినట్లుగా కూడా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం అపోస్తల కార్యముల గ్రంథం 19:11 మనం చదువుకున్నటువంటి వచన భాగాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు చాలా తీవ్రముగా దేవుని ద్వారా వాడబడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎంతగా దేవుడు మరి పౌలును వాడుకుంటూ ఉన్నాడు అని అంటే, ఆయన యొక్క చేతి రోమాలు తగిలిన, అంటే హ్యాండ్ కర్చీఫ్స్ తగిలిన, ఆయన యొక్క వస్త్రపు చెంగులు తగిలిన, ఆయన నడుమునకు కట్టుకున్నటువంటి దట్టి మరి ముట్టుకున్నా కానీ రోగాల్లో ఉన్నటువంటి వారు, అస్వస్థతకు గురైపోయినటువంటి వారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో మీరిద్దరు వచ్చి ప్రసంగం చేయండి ఇక్కడ. గనుక మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాము, మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేవుని ద్వారా చాలా లోతైనటువంటి విధానంలో ఉపయోగపడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ 19వ అధ్యాయంలో ఆయన ఎఫెస్సి అనబడినటువంటి పట్టణంలో ఆయన వాడబడుతూ ఉంటున్నాడు.
ఆయన దేవుని యొక్క శక్తిని పొందుకొని, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకొని అనేక మందిని దేవుని వైపు మార్చటానికి, అనేక మందిని దేవునికి మరి దగ్గర చేయటానికి అనేకమైనటువంటి విధానాలుగా మరి దేవుడు పౌలును ఉపయోగించుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వాస్తవానికి ఈ యొక్క ఎఫెస్సి పట్టణం అనేది మరి వాణిజ్యపరమైనటువంటి పట్టణము. ఇది ఆసియా మైనర్లో ఉన్నటువంటి మరి పట్టణము. అంత మాత్రమే కాదు, ఈ ఆసియా మైనర్ అనగానే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలు కూడా ఆ జియోగ్రఫికల్ భూభాగానికి చెందినటువంటి ప్రాంతాలుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఈ 7 సంఘాలకు కూడా ఈ ఎఫెస్సి సంఘము ప్రధానమైనటువంటిదిగా, చాలా ముఖ్యమైనటువంటి పాత్ర సంఘ కాలానికి పోషించినట్లుగా మనకు తెలుసు. ఆ విషయాలు ఇదివరకే నేను చెప్పడం జరిగింది. అయితే మరి పౌలు గారు ఈ పట్టణంలో అనేక మంది యూదులు ఉంటున్నారు. అక్కడ అన్య ప్రాంతమైనప్పటికీ కూడా యూదులు అనేక మంది ఈ వాణిజ్యపరమైనటువంటి ట్రేడింగ్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి విధాలను బట్టి యూదులు సహజంగానే చాలా ధనికమైనటువంటి వారు కనుక మరి వారు ఆ పట్టణాల్లో నివసించేటువంటి వారు ఈ పౌలు చెప్తున్నటువంటి మాటలను వారు అప్పుడప్పుడు వారికి సమయం వచ్చినప్పుడల్లా వారు వింటూ ఉండేటువంటి వారిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 11వ వచనంలో గమనించండి ఏమంటున్నాడో, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఒక నిమిషం ఆగాలి మనం. అద్భుతాలు ఎవరి ద్వారా జరుగుతాయి? మానవుని ద్వారా కాదు జరిగేది. వండర్స్ అండ్ మిరకల్స్ ఆర్ మేడ్ బై ఓన్లీ గాడ్, నాట్ బై హ్యూమన్. దేవుడు వారిని ఆయా పరిస్థితులను బట్టి, ఆయా విధానాలని బట్టి, ఆయా సమయాలను బట్టి వారి ద్వారా దేవుడి యొక్క శక్తిని కనుపరిచేటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు. కానీ వాస్తవమైనటువంటి మార్పు తేగలిగినటువంటి వాడు, చెడు నుండి మంచికి, మరి దౌర్బల్యమైనటువంటి జీవితం నుండి ఆశీర్వాదమునకు, మరి రోగము కలిగినటువంటి స్థితిలో నుండి దేవుడు స్వస్థపరిచి మరి మంచి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితిలోనికి అనేక విధానాలుగా మానవునికి రక్షణ ఇవ్వాలన్నా, మానవుని స్వస్థపరచాలన్నా, మానవుని దేవుని దగ్గరకు తీసుకుని రావాలన్నా అనేక సమయాలలో మానవుడు కృంగిపోయినటువంటి విధానంలో నుండి మరి ఒక మంచి స్థితిలోనికి రావాలి అని అంటే అది కేవలము దేవుని యొక్క దీవెన ద్వారా మాత్రమే అది కలుగుతుందనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ పౌలునంట దేవుడు చాలా విశేషమైనటువంటి కోణంలో ఆయనను ఉపయోగించుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఆ కాలంలో జరిగినటువంటి సంభవం ఏంటంటే, అనేక మంది యూదులు ఉన్నారని చెప్పాను కదా. యూదులందరూ కూడా ఏం చేయటం ప్రారంభించారంటే ఈ యొక్క పౌలును గమనించటం ప్రారంభించారు. పౌలు చెప్పేటువంటి మాట, పౌలు చెప్పేటువంటి మరి ఆ మాటల్లో ఉండేటువంటి మరి విధానాలు, మరి పౌలు ఏ రీతిగా యాక్ట్ చేస్తున్నాడో, పౌలు ఏ రీతిగా మరి కనుపరుస్తున్నాడో అన్ని భౌతికపరమైనటువంటి విధానాలుగా పౌలు ఏమేమి చేస్తున్నాడో వాటన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించటం ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే 13వ వచనం చదవండి. అక్కడ 13వ వచనము, అక్కడ ఒక నిమిషం ఆగండి. దేశ సంచారులను అని చెప్పి ఇక్కడ అంటా ఉంటున్నాడు. దేశ సంచారులు అంటే దేశ దిమ్మరులని కూడా చెప్పవచ్చు. మన భాషలో చెప్పాలంటే విదేశాంగ మంత్రులని చెప్పచ్చు. అంటే దేశం అంతా కూడా తిరుగుతూ ఉండేటువంటి వారని. అంటే ఇంకా మీకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలంటే గాలివాటం చెందినటువంటి మనుషులని అక్కడ అర్థం. అంటే గాలి ఎటు వస్తే అటు కొట్టుకొని పోయినట్లుగా, ఎక్కడా కూడా స్థిరమైనటువంటి విధానము లేనటువంటి వారుగా, ఎక్కడా కూడా ఒక నిలకడైనటువంటి విధానము లేనటువంటి వారిగా, జీవితంలో నిలకడ ఉండదు, చదువుల్లో నిలకడ ఉండదు, సంసారంలో నిలకడ ఉండదు, ఒకదానితో కాపురం చేయటం చేత కాదు, ఒకటితో ఉండటం చేత కాదు, అనేక విధానాలుగా మరి
కోల్పోయినటువంటి పరిస్థితులను మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, గెరాసీన్ల దేశంలో ఒకడు ఉన్నాడంట, అతనిని లోపరుచుకోవటము ఎవరి వల్ల కూడా కాలేదు అని చెప్పంటా ఉంటున్నాడు. సేన దయ్యము పట్టి ఏది ఎటు చెప్తే అటు వెళ్ళిపోవాలని, ఏది ఏం చేయమంటే అది చేసేయాలని చెప్పేసి ఒక స్థిరమైనటువంటి విధానము, ఒక నిలకడైనటువంటి తత్వము, ఒక స్థిరమైనటువంటి విశ్వాసము, స్థిరమైనటువంటి ప్రార్థన, స్థిరమైనటువంటి దేవునితో ఉండవలసినటువంటి సంబంధము లేనటువంటి దేశ సంచారకులు ఆ కాలంలో కూడా ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే పౌలును గమనిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఆత్మీయంగా బలపడాలని కాదు, ఏదో శారీరకమైనటువంటి లబ్ధి పొందాలని. పౌలు ఏ రీతిగా చేస్తున్నాడా, పౌలు ఏ రీతిగా మాట్లాడుతున్నాడా, పౌలు ఏ రీతిగా ప్రవర్తిస్తుంటున్నాడా, పౌలు ఏ రీతిగా దేవుని యొక్క కార్యాలు చేస్తుంటున్నాడా అన్నీ కూడా వీరు గమనిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో దేశ దిమ్మరి అని పేరు పెట్టబడినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఎవరండి? కయీను, ఏబేలు గారి అన్న కయీను. దేవుని ద్వారా వాడికి ఆ పేరు పెట్టబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే ఒక నిలకడ తత్వము లేదు కనుక వాడు దేశ దిమ్మరిగా ఉండిపోయాడు. శాపం. దేశ దిమ్మరిగా ఉండేటువంటి వాడు యెహోవా దేవుని ద్వారా శాపగ్రస్తుడు అని లేఖనము చాలా క్లియర్ కట్గా సెలవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ శపితమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయినటువంటి వారు నేటి కాలంలో ఉంటున్నారు. ఆనాడు పౌలు జీవించినటువంటి కాలంలో కూడా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. తర్వాత రెండో మాట ఏమంటున్నాడండి అక్కడ 13లో? 13 ఆ పైనండి మాంత్రికులు. రెండవ మాట ఏమంటున్నాడు? మాంత్రికులు అని చెప్పి అంటా ఉంటున్నాడు. కనుక ఈ యొక్క మంత్ర విద్య తెలిసినటువంటి వారని చెప్పచ్చు, లేకపోతే గారిడి చేసేటువంటి వారని చెప్పచ్చు. ఫిలిప్పు మరి చాలా తీవ్రంగా తన యొక్క పరిచర్యను జరిగిస్తూ ఉంటున్నటువంటి కాలంలో ఫిలిప్పు యొక్క పరిచర్యను చూసి, ఫిలిప్పు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని చూసి, ఫిలిప్పు దగ్గరికి వస్తున్నటువంటి జనసమూహాలను చూసి అక్కడ ఒకడు ఉన్నాడంట, వాడు కూడా గారడీ చేసి మరి నేను సంపాదిస్తున్నటువంటి సంపాదన వలన నాకు ఎలాంటి ప్రయోజనం కలగట్లేదు, ఇదేదో ఫిలిప్పు చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఏదో చాలా బాగుంది, చాలామంది తండోపతండాలుగా ఈయన దగ్గరికి వస్తూ ఉంటున్నారు, మరి చాలామంది చందాలు ఇస్తూ ఉంటున్నారు, నాకు ఈ గారడీ చేసి వచ్చేటువంటి సొమ్ము కంటే కూడా నేను ఈ యొక్క మినిస్ట్రీలో కనుక పాలు పొందితే నాకు ఎక్కువ లాభం కలుగుతుందేమో అని చెప్పేసి వాడు ప్రయత్నాలు కొనసాగించినట్లుగా అక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. కనుక ఈ దేశ దిమ్మరులు కావచ్చు, ఈ యొక్క మాంత్రికులు కావచ్చు, లేకపోతే అబద్ధమైనటువంటి వాటిని మరి చేయాలని చెప్పి ప్రయత్నించేవారు కావచ్చు, ఆనాటి కాలంలోనే కాదు నేడు కూడా ఉంటున్నారు. ఎక్కడో లోకంలో కాదు, సంఘాలలోనే ఉంటున్నారు. పేరు మోసినటువంటి సేవకులు అనబడినటువంటి వారు, ఆర్చ్ బిషప్లు అనబడినటువంటి వారు, పాస్టర్లు అనబడినటువంటి వారు, సంఘ కాపరులు, మరి సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు, సంఘ సభ్యుల్లో ఉంటున్నటువంటి వారు అనేకమైనటువంటి డినామినేషన్లో ప్రపంచవ్యాప్తంగా కూడా నేడు మనం గనక గమనించగలిగినట్లయితే నిజమైనటువంటి శక్తిని ఆశ్రయించటం కంటే కూడా ఏదో పైలాభాన్ని ఆశించి, అది ప్రకృతిపరమైనటువంటిదా శారీరకపరమైనటువంటిదా అనే విధానాన్ని వారు ఆలోచించక ఆత్మీయతను విడిచిపెట్టేసేటువంటి వారు మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అక్కడ యూదులే అని రాయబడింది. అంటే దేవుని యొక్క సంఘంలో ఉన్నప్పటికీ కూడా దేవుని క్రమాన్ని అవలపరుచుకోక ఉండేటువంటి వారిని అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 1:8 ఒక మాట అంటున్నాడు, గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం.
మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకములో నుండి వచ్చిన మరి ఏ దూత అయినను మీకు ప్రకటించిన ఎడల ఏమవుతాడంటండి? శాపగ్రస్తుడవునుగాక. పౌలే స్వయంగా చెప్తుంటున్నాడు, నేను ప్రకటించినటువంటి సువార్త కాక, సిలువ సువార్త కాక, పాప క్షమాపణ అనబడినటువంటి సువార్త కాక, క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించబడుటాను సువార్త కాక, నేడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ గాస్పుల్ ఎక్కువైపోతూ ఉంటుంది. భౌతిక పరమైనటువంటి లాభాలు చేకూరుతాయి యేసు ప్రభువుని నమ్ముకుంటే అని చెప్పేటువంటి వారు కోకొల్లలుగా నేడు తయారైపోతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. వీరు సంఘాల్లో ఉన్నప్పటికీ కూడా సంఘ ధర్మము, సంఘ మర్మము, వాక్య మర్మము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క విశ్వాసము, ప్రార్థనలో ఉన్నటువంటి మరి నిశ్చయతను గ్రహించక ఏ రీతిగా తయారవుతున్నారంట? దేశ దిమ్మరులుగా తయారవుతుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మాంత్రికులుగా తయారైపోతుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక వ్యాపారం అయిపోయిందే కానీ దానిని ఒక ఆత్మీయమైనటువంటి విధానంలో, ఒక సేవా పరిచర్యలాగా, పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచనకు ఇష్టమయ్యేటువంటి విధానంగా, మనము నిత్యము చదువుకునేటువంటి వాక్యానికి సరిపోయినటువంటిదిగా చేయాలనేటువంటిది అనేక మందికి నేడు ఉండట్లేదు ప్రియులారా. ప్రతి ఒక్కరూ కూడా వేషధారణ వేషధారణ వేషధారణ. ఈ వేషధారణ అంటే పైకి గొర్రె చర్మము, లోపల చెప్పండి, పూర్తి చేయండి, తోడేలు వంటి స్వభావం. వాక్యం చదివితే కదా పూర్తి చేయడానికి. యేసు ప్రభువారే స్వయంగా చెప్తా ఉంటున్నారు. ఇదే పౌలు గారు కూడా చెప్తా ఉంటున్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేలు మీ మధ్యలో ప్రవేశిస్తారు, జాగ్రత్త అని చెప్తా ఉంటున్నారు. ఆదికాండంలో మనం గమనిస్తే మనకు ఒక వ్యక్తి కనబడతాడు. అతడు కూడా ఇట్లా మిమిక్రీ చేయాలని, వేషధారణ వేసుకోవాలని, గొర్రె చర్మము మేక తోలు కప్పుకొని తండ్రి దగ్గరకు వెళ్ళి మోసగించి అన్న యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా కొల్లగొట్టేయాలని చెప్పి ప్రయత్నించాడు. ఎవరండి? యాకోబు. యాకోబు కూడా పతనమైపోవటానికి కారణం అదే. యాకోబు తుంటి నరము తెగిపోవటానికి కారణము, ఆ సయాటిక్ నర్ని దేవుడు తెగగొట్టేయడానికి కారణం ఏంటంటే, కొన్నిసార్లు పిల్లల్ని పెంచవలసినటువంటి పద్ధతిలో తల్లిదండ్రులు పెంచలేకపోవటం. యాకోబు తుంటి నరం తెగటానికి సగం కారణము తల్లి అయినటువంటి రిబ్కా. పిల్లవాడిని పెంచవలసినటువంటి పద్ధతిలో పెంచకుండా, ఒరే నువ్వు మిమిక్రీ చేయరా, మీ నాన్న దగ్గరికి వెళ్ళి మోసం చేయరా, మీ అన్నను మోసం చేయరా, దీవెనలన్నీ మీ అన్న పట్టుకొని పోతాడు, నీకేది మిగలకుండా ఉండిపోతుంది, నీవే 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 అని చెప్పేసి యాకోబుకు చిన్నప్పటి నుంచి ఏం చేసింది? మోసం చేయటం అలవాటు చేసేసింది. కనుక డాడీ నాకు పెన్సిల్ దొరికింది డాడీ అనగానే, అరే రోజుకో పెన్సిల్ తీసుకురారా బాబు, నాకు పెన్సిల్ కొనే ఖర్చు తప్పిద్ది, లేకపోతే ఎరేజర్లు కొనే పని తప్పిద్ది, ఇతరుల పుస్తకాలు కొట్టేస్తూ ఉండు అని చెప్పి నేర్పించేటువంటి తల్లిదండ్రులు నేడు లోకంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఒక క్రమాన్ని పిల్లలకు అలవాటు చేయక యాకోబు ఆ రీతిగా మరి ఆ అలవాటు చిన్నప్పటి నుంచి మొదలైనటువంటి ఆ అలవాటు తండ్రి ఇంటి దగ్గర మాత్రమే కాదు, మేనమామ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మోసం చేయడానికి అలవాటు పడ్డాడు. దాన్ని విడిచిపెట్టలేకపోయాడు, దాన్ని వదిలిపెట్టలేకపోయాడు. ఆ గొర్రె చర్మము ధరించుకొని నటిస్తూ 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 ఉండిపోయాడే కానీ ఆ లోపల ఉన్నటువంటి తోడేలు స్వభావాన్ని మార్పు చేసుకోలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే మైండ్ ఈజ్ సిన్ఫుల్. వ్యక్తిత్వము, మనస్తత్వమే ప్రమాదకరంగా మారిపోయినప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా కానీ నిష్ప్రయోజనమైనటువంటిదిగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క తుంటి నరాన్ని తెగ్గొట్టేశాడు.
నీకు దీవెన కావాలా? ఇదిగో ఇంతకాలం మోసం చేసావు కదా, ఇంతకాలం అన్యాయం చేసావు కదా, ఇంతకాలము అనేక రకాలైనటువంటి పాపాలలో ఉండిపోయావు కదా, మరి అనేక రకాలైనటువంటి వ్యసనాలలో మునిగిపోయావు కదా, అనేక మందిని అనేక విధానాలుగా నీవు మోసం చేస్తూ వచ్చావు కనుక నేడు నీకు ఈ యొక్క శిక్ష తప్పదు, నీకు దీవెన కావాలంటే అని చెప్పేసి దేవుడు అక్కడ తుంటి నరాన్ని తెగ్గొట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నేడు కూడా గమనించండి, లోకంలో పాపము విపరీతమైపోతూ ఉంటుంది. వారానికి ఒక కేసు, వారానికి ఒక ధర్నా, వారానికి ఒక మరి విధానము. ఎక్కడ చూసినా కానీ వార్తల్లో ఎక్కడా కూడా ఏ మంచి కూడా జరగనటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. వాడక్కడ మోసం చేశాడని, వీడిక్కడ మోసం చేశాడని. ఈ మోసం చేసే వారందరూ కూడా దేనికి అలవాడిపోయారు తెలుసా? పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం, ఆ పోలీసులకి ఏదో కొంత లంచం ఇచ్చి కేసుల నుండి తప్పించుకోవటం, లేకపోతే చుట్టూ 10 మంది లాయర్లను పెట్టుకొని కేసుల నుండి తప్పించుకుంటూ కేసుల్ని వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోవటం. రాజకీయ నాయకుల్ని మనకు తెలుసు, మన చుట్టూ నిత్యం అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. అన్యాయము చేస్తూ, అక్రమము చేస్తూ, నిజ దేవుడైనటువంటి యేసు క్రీస్తుకు భయపడక, ఈవెన్ ఇన్ క్రిస్టియన్స్లో విశ్వాసులు అనబడినటువంటి వారు కూడా ఇలాంటి అక్రమాలకు దారి తీస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఏమి ప్రయోజనము అనేది దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అయితే మరి పౌలేమంటున్నాడంటే, నేను చెప్పిన సువార్త కాక మరి ఒక దానిని మీరు ఆహ్వానించవద్దు. ఎందుకంటే మనము ఎవరము? మీరు దేవుని పొలమై ఉన్నారు. We are the field of God. దేవుని పొలముగా మనం ఉన్నప్పుడు దేవుని ద్వారా మాత్రమే దున్నబడాలి, దేవుని ద్వారా మాత్రమే దాని యొక్క ప్రాసెసింగ్ అనేది చేయబడాలి. అది కాక ఇతరులని మనం ఆహ్వానించటానికి వీలు లేదు. నేడు అనేక మంది ఆ రీతిగా మరి ఉంటున్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అందుకే ఇదే పౌలు అంటాడు, మీరు నిలకడగా ఉండండి అని చెప్పి పత్రికల్లో తెలియచేస్తూ ఉంటాడు. మీరు మీ యొక్క విశ్వాసంలో నిలకడగా ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు. లూకాసు వార్త 13:10 మనం చూస్తాం, అబ్రహాము కుమార్తె ఒక ఆమె కనబడతా ఉంటుంది. ఆమె దేవుని మందిరంలో ఉన్నప్పటికీ కూడా ఆమె నడుము వంగిపోయినటువంటి స్థితిలోనే మనం చూస్తూ ఉంటున్నాం. నిటారుగా నిలబడలేనటువంటి పరిస్థితి, దేవునిలో ఎదగలేనటువంటి పరిస్థితిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇదే అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాము. ఆ యొక్క శృంగారమును దేవాలయం దగ్గర ఒకడు ఉన్నాడంట. వాడు పుట్టిన నాట నుండి కూడా ఏ స్థితిలో ఉన్నాడంట? కుంటివాడుగానే ఉంటున్నాడు. లెగవలేనటువంటి స్థితి, నిలబడలేనటువంటి స్థితి, నడవలేనటువంటి స్థితి. నేడు కూడా క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది ఆత్మీయతను కనుక గమనించగలిగినట్లయితే పైకి బాగానే ఉన్నాం, పైకి మేము అంతా మాకు బాగానే ఉందని చెప్పి అనుకుంటే, వాట్ అబౌట్ యువర్ స్పిరిచువాలిటీ? నీ ఆత్మీయత వంగిపోయినటువంటి స్థితిలోనే ఉన్నది. ఇంకా చెప్పాలంటే మాంసము ఏమీ కూడా లేదు, ఒక్క ఆకారం మాత్రమే ఉంది. యు ఆర్ జస్ట్ అ స్కెలిటన్, నథింగ్ ఎల్స్. ఎస్కేల్ 37 అక్కడ చెప్తాడు కదా, ఎముకల లోయ మనకు కనబడతా ఉంటుంది. ఆ ఎముకలతో కూడినటువంటి ఆత్మీయత ఎన్ని సంవత్సరాలు మనము పాటిస్తాము? దానికి ఇమడవలసినటువంటి శక్తి, దానికి రావాల్సినటువంటి బలము, దానికి రావాల్సినటువంటి స్ట్రెంగ్త్ అనేది వస్తే కదా దేవునిలో బలంగా ఉండగలిగేది అనేది మనం ఇక్కడ గ్రహించుకోవాలి ప్రియులారా. అయితే వీరు పేరుకు మాత్రమే యూదులుగా ఉంటున్నారు. అబ్రహాము సంతానముగా వీరు ఉంటున్నారు. అబ్రహాంలో ఉన్నటువంటి భక్తి వీరిలో లేదు, అబ్రహాంలో ఉన్నటువంటి శక్తి వీరిలో లేదు, అబ్రహాంలో ఉన్నటువంటి విశ్వాసము వీరిలో లేదు, అబ్రహాంలో ఉన్నటువంటి ప్రార్థన అనుభవము, దేవునిని వెంబడించేటువంటి తత్వము వీరిలో లేదు అనేది మనం గమనించాలి. ఎంతసేపు కూడా పౌలు ఏం చేస్తున్నాడా, పౌలు ఎలా చేస్తున్నాడా? కొంతమందిని గమనించండి, ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మనం గమనించినప్పుడు, ఓహో వీరు పలాని సహవాసానికి చెందినటువంటి వారు అని గ్రహించవచ్చు. దేని ద్వారా అంటే
వారు చేసేటువంటి ప్రార్థన ద్వారా కావచ్చు, కొంతమంది హల్లెలూయా చెప్తూ ఉంటారు, కొంతమంది ఆమేన్ చెప్తూ ఉంటారు. అనేక విధానాలుగా వారు చేసేటువంటి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, దాని ద్వారా వీరు పలాని శిష్యులు అని చెప్పుకోవచ్చు అని చెప్పేసి. అయితే అక్కడ కూడా 13వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులని కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నామని వీరు చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఉచ్చాటన అంటే నటించటం అని చెప్పవచ్చు. ఆ కింద మంత్రించటం అని చెప్తుంది, కానీ ఆ పైన వేషధారణతో కూడినటువంటి విధి విధానాలుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, సాతానుడు వచ్చి ఒక శోధన పెడితే నిలబడగలుగుతామా? సాతానుడు వచ్చి కుటుంబంలో కానీ, బిడలలో కానీ, ఆర్థికంగా కానీ, ఆఫీసులో కానీ ఏదైనా ఒక పరిస్థితిని మన ఎదుట నిలవబెడితే దానిలో మనము పోరాడి ఈది బయటకు రాగలిగినటువంటి శక్తి మనము కనపరచగలుగుతామా, లేకపోతే మధ్యలోనే మునిగిపోతామా అనేది మనం ఇక్కడ గమనించాలి. ప్రియులారా, నేడు ఏ రీతిగా తల్లిదండ్రులైనటువంటి వారు తమ బిడలను పెంచగలుగుతున్నారు అనేది కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం, ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. యాకోబు ఆ రీతిగా పెంచబడలేదు. ఒక మాట జ్ఞాపకానికి వస్తుంది. యోహాను పత్రిక తిప్పండి, 3వ పత్రిక, యోహాను 3వ పత్రిక 4వ వచనాన్ని చదవండి. చురుగ్గా సమయం అయిపోతూ ఉంది. గట్టిగా, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచు ఉన్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము మరి ఏది కూడా లేదు అని చెప్పి అంటున్నాడు. నా పిల్లలు సత్యాన్ని వెంబడిస్తూ ఉంటున్నారు, నా పిల్లలు వాక్యంలో పెంచబడుతూ ఉంటున్నారు, నా పిల్లలు దేవుని మందిరంలో ఎదుగుతూ ఉంటున్నారు, నా బిడ్డలు సండే స్కూల్లో ఎదుగుతూ ఉంటున్నారు, నా బిడ్డలు సంఘ క్రమంలో ఎదుగుతూ ఉంటున్నారు, నా బిడ్డలు మరి లోక పోకడను అనుసరించక, లోక ఆశలను అనుసరించక, నేడు ప్రపంచం అంతా కూడా గమనించండి, ఎక్కడ చూసినా కానీ ఈ పౌలు గారు నీకు ఏ రీతిగా అయితే వెంబడించాలనుకుంటున్నారో నేడు ప్రపంచంలో ఉన్నటువంటి యువత కూడా అనేక మంది 90% సెలబ్రిటీస్ని వెంబడిస్తూ ఉంటున్నారు. అది సినిమా సెలబ్రిటీలు కావచ్చు, క్రికెట్లో ఉన్నటువంటి సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయాల్లో ఉన్నటువంటి సెలబ్రిటీలు కావచ్చు, అనేక రకాలైనటువంటి పాప పోకడ సాతానుడు వారిని లోబరుచుకొని తల్లిదండ్రుల్లో ఉండినటువంటి భక్తి బిడల్లోనికి రాక వారిని దేశ సంచారకులుగా, దేవుని మందిరంలో ఉండవలసినటువంటి వారు దేవుని మందిరంలో ఉండక ఎక్కడో రోడ్ల మీద అచ్చేసిన ఆంబోతుల్లాగా తిరుగుతూ దేవుడిస్తున్నటువంటి శక్తిని, దేవుడిస్తున్నటువంటి దీవెనలను టేక్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని ఆ విశ్వాసాన్ని, ఆ ప్రార్థనను, ఆ యొక్క సరళతను గమనించుకున్నటువంటి వారిని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నేటి యువతలో, నేడు ఉన్నటువంటి యవనస్తుల్లో అనేక రకాలైనటువంటి మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు అలవాటు పడిపోతూ ఉంటున్నారు. నేడు మన భారతదేశంలో కూడా, మన ఇండియాలో కూడా సిటీస్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ధీటుగా ఈవెన్ మన హైదరాబాద్ కూడా డ్రగ్స్లో మరి పెరిగిపోతూ ఉన్నది. డ్రగ్ కంటెంట్, ముఖ్యంగా ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివేటువంటి బిడ్డలు కొంచెం ఎక్కువ అయినటువంటి స్థితిగతుల్లో నుండి వచ్చినటువంటి వారు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోతున్నటువంటి పరిస్థితులు, ఇంకా చెప్పాలంటే గ్యాంబ్లింగ్కు అలవాటు పడిపోతున్నటువంటి పరిస్థితులు, కెసినోలకి వెళ్ళి కార్డ్స్ గేమ్ ఆడి, దాన్ని ఏమంటారు, కార్డ్స్ గేమ్ని జూదం అని అంటారు, జూదం ఆడి వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను కోల్పోతున్నటువంటి విధానాన్ని, అనేక రకాలైనటువంటి బెట్టింగులు కట్టి
ఆ పండక్కి ఆ బెట్టింగ్, ఈ పండక్కి ఈ బెట్టింగ్, అక్కడ బెట్టింగ్ అంటే అక్కడికి వెళ్ళి, ఇక్కడ బెట్టింగ్ అంటే ఇక్కడికి వెళ్ళి, అక్కడ గ్యాంబ్లింగ్ చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి. గోవాకి వెళ్ళేటువంటి 99% యువత చేయటానికి వెళ్ళేది ఏంటంటే అక్రమం చేయటానికే వెళ్తారు. త్రాగుడికి వెళ్తారు, వ్యభిచారాలకి వెళ్తారు, కెసినోల్లో ఆడటానికి వెళ్తారు. అనేక రకాలైనటువంటి విధాలుగా ఒక మనిషిగా తమను తాము దిగజార్చుకోవటానికి నేడు యువత అనేక ప్రాంతాలకు నేడు పరుగులెత్తుతూ ఉంటున్నారు. కనుక వీరు కూడా ఏం చేస్తున్నారంటే పౌలును అనుకరించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటున్నారు. ఒకసారి ప్రవక్త అయినటువంటి సమూయేలు దేవుని యొక్క దర్శనము పొందుకొని, ఇదిగో నేను సౌలును కొట్టేశానయ్యా, నీవు పలాని యెషై ఇంటికి వెళ్ళు, యెషై ఇంటికి వెళ్ళి వారి యొక్క కుమారుని నేను ఏర్పాటు చేసుకున్నాను నెక్స్ట్ రాజుగా అని చెప్పంటే ప్రవక్త వెళ్తాడు, దేవుని మాట విని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నీ కుమారుల్ని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు, ఒకరిని ప్రవేశపెట్టు నీ కుమారుల్ని అని చెప్పంటే ఒకడొచ్చాడు, రెండోవాడు వచ్చాడు, ఒక్కొక్కరిని చూస్తూ ఉంటున్నాడు ప్రవక్త అయినటువంటి సమూయేలు. వారి యొక్క హైటు, వారి యొక్క ఫిగరు, వారి యొక్క కట్టు అంతా కూడా చూసి మిలిటరీలో ఉన్నటువంటి వారు వారిని చూసి వీరే 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 అని చెప్పి అలా 7 దాకా వచ్చేస్తూ ఉంటున్నాడు. 7 దాకా వచ్చినప్పటికీ కూడా దేవుడు అంటా ఉన్నాడు, వీడు కాదు వీడు కాదు వీడు కాదు వీడు కాదు అంటా ఉంటున్నాడు. బహుశా అనుంటాడు యెషైతో, ఇదేంటండి 7 ప్రవేశపెట్టినా కానీ 7 దేవుడు కాదంటాడేంటి, ఇంకా ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో ప్రవేశపెట్టనటువంటి వారు అని చెప్పంటే, ఉన్నాడండి, ఒకడున్నాడు నా చిన్న కుమారుడు, వాడు నాకు ఇంట్లో ఉపయోగపడతాడని, గొర్రెల్ని గాయటానికి, ఇంట్లో ఉన్నటువంటి మందను మేపటానికి, ఇంట్లో చిన్న చిన్న పనులకు నాకు సహాయకరంగా ఉండటానికి ఒకడు ఉన్నాడు, వాడు అడవికి వెళ్ళాడు అని చెప్పేసి సమాధానం చెప్పుంటాడు యెషై. ప్రవేశపెట్టండి వాడిని కూడా అన్నప్పుడు అక్కడే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16:10 మనం చూస్తాము. దేవుడు అక్కడ అంటాడు, మనుషుడు పైరూపాన్ని లక్ష్య పెడతాడు కానీ దేవుడు అంతరంగాన్ని లక్ష్య పెడతాడు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. బయట ఉన్నటువంటి ఆకారము కాదు, బయట ఫిజికల్ని కాదు దేవుడు లక్ష్య పెట్టేది, కానీ దాని లోపల ఉన్నటువంటి స్పిరిచువాలిటీని దేవుడు ఎన్నిక చేస్తాడనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయంగా మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు గారిని కూడా అనేక మంది అనుకొని ఉంటారు ఆ కాలంలో, పౌలు ఏంటి ఇంతటి బలహీనుడైనటువంటి వాడు, చూపు సరిగ్గా లేదు పౌలుకు, సరిగ్గా మరి పరుగులెత్తలేనటువంటి పరిస్థితులు, ఇంతటి బలహీనమైనటువంటి శారీరక ఘటము కలిగినటువంటి పౌలు అతని యొక్క పత్రికలు చదివితే, అతని యొక్క ఉపోద్ఘాతాలు వింటే, అతడు చెప్తున్నటువంటి సువార్తను వింటే ప్రజలందరూ కూడా మతి భ్రమించేటువంటి పరిస్థితులు. ఎందుకంటే వారు పైరూపాన్ని చూసినప్పుడేమో పౌలు చాలా తక్కువగా కనబడుతూ ఉంటున్నాడు, కానీ పౌలు చెప్పినటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలు చూసినప్పుడు చాలా ఎక్కువైనటువంటి విధానంలో పౌలు కనబడుతూ ఉంటున్నాడు. అందుకే వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే మిమిక్రీ చేయటానికి, దే ఆర్ ట్రైయింగ్ టు ఇమిటేట్ పౌలును అనుకరించాలనేటువంటి విధానము వారు కలిగి ఉంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తిప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కనుక దేవుని పోలి నడుచుకోవాలండి, పౌలుని పోలి నడుచుకోవాలి, వాక్యాన్ని పోలి నడుచుకోవాలి. కానీ ఇతర మనుషులను అనుకరించటం వలన, భౌతికమైనటువంటి విధానాలను సమకూర్చుకోవాలని ప్రయత్నించటం వలన ఎలాంటి ప్రయోజనము మన ఆత్మకు కానీ దేవునితో మన సంబంధాన్ని బలపరచటానికి కానీ అవి ఏమాత్రము కూడా ఉపయోగపడేవి కావనేది మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ కూడా ప్రజలు అదే చేస్తూ ఉంటున్నారు. దే ఆర్ ట్రయింగ్ టు యాక్ట్ బట్ దే ఆర్ నాట్ ట్రయింగ్ టు అప్లై
ఏం చెప్పాను? వారు నటించటానికి ఇష్టపడుతూ ఉంటున్నారు, కానీ దాన్ని అనుకరణ చేయటానికి, ఆత్మీయంగా అలవాటు చేసుకోవటానికి వారు ప్రయత్నించట్లేదనేది మనం గమనించాలి. 14వ వచనం, యూదుడైన స్కెవయును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగున చేయుచూ ఉండిరి. ఇక్కడ ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడండి, దేవుని సత్యము నెరిగినటువంటి వాడు. కానీ పిల్లలను ఏ రీతిగా పెంచాలో ఆ రీతిగా పెంచలేకపోయినటువంటి ప్రధాన యాజకుడుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ 7 కూడా ఏమనుకున్నారంటే, ఒరేయ్, మనం లోకంలో ఏం పని చేసినా కానీ మనం పెద్దగా సంపాదించుకోలేమురా. ఈ పౌలు గారిని చూస్తే చాలా మంచిగా కనబడతా ఉంటున్నాడు. ఈ భౌతికమైనటువంటి ఉద్యోగాలు చేయటం వలన, భౌతికమైనటువంటి పరుగులు, అనేక రకాలైనటువంటి విధానాల్లో ఉండిపోతే మనకు ఎలాంటి ప్రయోజనం కలగదు. కానీ దేవుని నామాన్ని కనుక మనం ఉపయోగించుకుంటే మనకెంతో లాభం కలుగుతుందని చెప్పి స్కెవయి కుమారులు అనుకున్నారు. ఈ 7 కూడా ఏం చేశారంటే పౌలు చేస్తున్నటువంటి మినిస్ట్రీని ప్రారంభించేశారు. అనేక రకాలైనటువంటి స్వస్థతలు చేయడానికి, అనేక రకాలైనటువంటి అద్భుతాలు చేయాలని చెప్పేసి అనేక విధానాలుగా మరి పౌలు ఏమేమైతే చేస్తున్నాడో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా వీరు అలవాటు చేసేసుకొని వీరు చేస్తూ ఉంటున్నారు శారీరకంగా. కానీ ఆత్మీయంగా వారు అలవాటు చేసుకోలేదు. వీరు పౌలును భౌతికంగా చూసి అనుకరిస్తున్నారు, కానీ అసలు పౌలు ఎక్కడి నుంచి మారాడో, సౌలుగా ఉన్నటువంటి స్థితి నుండి పౌలుగా ఏ రీతిగా మార్చబడ్డాడో, అతనికి ఉన్నటువంటి దర్శనము, అతను దేవునితో చేసుకున్నటువంటి ఒప్పందము, అతనికి ఉన్నటువంటి అప్పగింత, అతనిని దేవుడు ఏ రీతిగా అన్య జనాంగాలకు అపోస్తలుడుగా ఉండటానికి ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేసి పౌలును పిలిచినటువంటి ఆ పిలుపును గ్రహించనటువంటి వారు నేడు అనేక మంది ఉంటున్నారు. పిలుపు ఉన్నదా? పిలుపు లేకుండా ఎక్కడికైనా వెళ్తామండి? ఏ పేరెంటాల కన్నా, ఏ పెళ్ళిళ్ళ కన్నా, ఏ ఫంక్షన్ కన్నా పిలవకుండా వెళ్తామా? చెప్పండి. ఇంటికి వచ్చి కార్డు ఇస్తే వెళ్తాం, లేదు ఫోన్ చేస్తే వెళ్తాం. కానీ అసలు పిలవకుండా ఎక్కడో పెళ్ళి జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి మనము హాజరు వెయ్యం. కానీ నేడు ప్రపంచంలో ఉన్నటువంటి 50% సేవకులు, పాస్టర్లు, బిషప్లు, అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి వారు, అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలలో మునిగిపోయినటువంటి వారు, అందరూ అనట్లేదు, గమనించండి, 100% ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులు అనబడినటువంటి వారు సరి అయినటువంటి పిలుపు లేకుండా, దేవుని దర్శనము లేకుండా, దేవునితో ఒడంబడిక అనేది లేకుండా, దీంట్లో ఏదో లాభం కలుగుతుందని చెప్పేసి భుజానికి ఒక సంచేసేసుకొని బైబిల్ని పట్టుకొని బయలుదేరుతూ ఉంటున్నారు. జాగ్రత్త, ఇలాంటి వారు గృహాలు దర్శించడానికి వస్తారు, ఇలాంటి వారు సంఘాలను చీల్చడానికి వస్తారు, ఇలాంటి వారు దేవుని యొక్క విశ్వాసులను భ్రమపరిచి అనేక విధానాలుగా దూరపరచటానికి ఉంటారు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఇక్కడ కూడా ఈ యొక్క 7 కూడా చేస్తున్నటువంటి స్థితి అదే. అయితే అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వీరు ఏర్పాటు చేసేసుకున్నారు అంతా, తతంగం అంతా. అప్పటిదాకా అనుకుంటా బహుశా ఏ కడుపు నొప్పి వచ్చినోడో, అన్నం సరిగ్గా అరగక కడుపు నొప్పి వచ్చినోడో, ఇంకోటి ఏదన్నా వచ్చినోడో, ఎవరా నువ్వు స్వస్థపరచబడతావు వెళ్ళిపో అని చెప్పేసి చెప్పుంటారు. కానీ ఇక్కడ ఒక గట్టి పరిస్థితి ఒకటి తగిలింది. 15వ వచనానికి వచ్చేసరికి అక్కడ ఒక దయ్యము పట్టబడినటువంటి వ్యక్తి తీసుకొని రాబడినప్పుడు వీరన్నారు, యేసు నామములో, చూస్తాం కదా కొన్నిసార్లు టీవీలో, ఇన్ జీసస్ నేమ్ ద డీమన్ షుడ్ బి రివీల్డ్ ఫ్రమ్ యూ అని చెప్పి అంటూ ఉంటాం. కనుక వీరు కూడా అదే పని చేశారు. యేసు నామములో
అని చెప్పనగానే దయ్యం ఏం చేసింది తెలుసా? ఏరా మీరెవరో నాకు తెలీదే, యేసు నామాన్ని అన్నారు, యేసు నామం నాకు తెలుసు, ఆయన నామంలో ఉన్నటువంటి శక్తి నాకు తెలుసు, ఈవెన్ దయ్యములు సైతము ఆయన నామానికి వణికి భయపడుచున్నవనేది మనం లేఖనాల్లో గమనించవచ్చు. యేసు మాకు తెలుసు, పౌలు కూడా నాకు తెలుసు, కానీ మీరెవరో నాకు తెలియదు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారా ఈ బిజినెస్ అని చెప్పి అడగటం ప్రారంభించింది దయ్యం. అందులో ఇద్దరిని పట్టేసుకుంది గట్టిగా. దయ్యం గట్టిగా పట్టేసుకొని ఇద్దరిని, వారు వస్త్రాలు చిరిగిపోయి వారు సిగ్గుతో తల వంచుకొని వారు అవమానపడేటట్లుగా ఆ దయ్యము అక్కడ చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే సరి అయినటువంటి అప్పగింత లేకపోవటం, దేవునితో ఉండవలసినటువంటి నీ ఆత్మీయమైనటువంటి బాధ్యతను నీవు నిర్వర్తించలేకపోవటం. అంటే సంఘానికి వచ్చేసరికి బాధ్యతలు చేయటం పెద్ద విషయం కాదు. సంఘానికి వచ్చి పాటలు పాడటం కానీ, ఇప్పుడు నాలాగా వాక్యం చెప్పటం కానీ, లేకపోతే అన్ని కార్యక్రమాలు పర్యవేక్షించడం కానీ, ఇవన్నీ కూడా ఎవరైనా చేయగలుగుతారు. కానీ ఆ అప్పగించబడినటువంటి బాధ్యత వ్యక్తిగతంగా కూడా దాన్ని ఒక బాధ్యతగా వహించగలిగినటువంటి వాడే దేవుని ద్వారా నిజమైనటువంటి ఒప్పందము చేసుకున్నటువంటి వాడు, దేవుని పిలుపు ద్వారా సేవకు పిలువబడినటువంటి వాడు. మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సినటువంటి పని లేదు. చిన్నప్పుడే నన్ను డాడీ సేవకు అప్పగించేశాడు. కానీ అనేక రకాలైనటువంటి పరిస్థితులను బట్టి నేను రాలేదు. తర్వాత 10th క్లాస్ అయిపోగానే బైబిల్ కాలేజీకి పంపించాలనుకున్నాడు, నేను అప్పుడు రాలేదు. అంటే మానవులంగా మనం అనుకుంటే కాదు, కానీ అవతల వ్యక్తికి కూడా అది అనిపించాలి, అవునా కదా? గనుక ఆ రీతిగా చదువు అయిపోయిన తర్వాత చేస్తావా అని అన్నాడు. లేదు ఇప్పుడు కాదు, నేను ఉద్యోగం చేయాలి అని చెప్పేసి ఉద్యోగానికి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఒక 4 సంవత్సరాలు ఉద్యోగం చేసి, అది అయిపోయిన తర్వాత మరి సంఘానికి ఉన్నటువంటి అవసరతను బట్టి, దేవుని యొక్క పిలుపుని బట్టి సుమారుగా నేను 6 మాసాలు నేను తట్పటాయిచ్చాను. ఉద్యోగానికి రాజీనామా చేయాలా లేదా. దేవుని ప్రేరేపణేమో బలంగా ఉద్యోగము వదిలిపెట్టేసేయి, నీ ముందట ఒక బాధ్యత ఉంది, నీకు అప్పగించబడినటువంటి పని ఉన్నది అని చెప్పేసి నాకు వచ్చినప్పుడు మరి ఆ రీతిగా నేను రావడం జరిగింది. డాడీ ఉన్నప్పటి నుంచి పరిచర్యలో వచ్చినప్పటికీ కూడా 2013 అనుకుంటా, అప్పటి నుంచి వచ్చినప్పటికీ కూడా 2018 నుంచి పూర్తిగా దేవుని పరిచర్యలోనికి రావటం జరిగింది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవునితో ఒక సరి అయినటువంటి సత్సంబంధం అనేది లేకుండా నేను సేవ చేస్తాను, నాకు లోకంలో బతకడం చేత కాదు, ఈ లోకంలో బతికితే నాకేమొస్తుంది, అదిగో సేవ చేస్తే తండోపతండాలుగా జనాలు వచ్చేస్తూ ఉంటున్నారు, అనేక రకాలుగా వారిని భ్రమపరచవచ్చు, స్వస్థతలని చెప్పచ్చు, అది చెప్పచ్చు, ఇది చెప్పచ్చు, వారు వేసేటువంటి చందాలను నేను ఆక్రమించుకొని నా ఇష్టానుసారంగా నేను వాడుకోవచ్చని అనుకునేటువంటి వారు నేడు లోకంలో అనేక మంది ఉంటున్నారు. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక తిప్పండి, చురుగ్గా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. మీరు తీసే లోపలే నేను చదివేటట్టున్నాను. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును
తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచు ఉన్నాను. ఎవరు ప్రార్థన చేస్తున్నారంట? పౌలు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. సంఘం కొరకు, సంఘ విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. వారు విశ్వాసంలో బలపడాలని, వారు దేవునిలో ఎదగాలని, వారు దేవునిలో స్థిరులుగా ఉండాలని, ఏ అన్య మార్గము ద్వారా, అన్య ఆచారము ద్వారా, సాధానుడు ద్వారా వారి యొక్క విశ్వాస పరిమాణము నుండి, వారు దేవునితో చేసుకున్నటువంటి ప్రమాణము నుండి తొలగిపోకుండా ఉండాలని పౌలు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక తిప్పండి. గలతీయులకు రాసిన పత్రిక 4:16 చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 4:16. నేను మీతో నిజము ఆడినందున మీకు శత్రువునయ్యానా? వారు మీ మేలు కోరి మిమ్మును వెంటాడట్లేదు, కానీ గనుక నేడు లోకంలో డ్రామా కంపెనీలు ఎక్కువైపోయినాయి, డ్రామా సంఘాలు ఎక్కువైపోయినాయి. అనేక రకాలైనటువంటి ప్రోగ్రాములు పెట్టేసి అనేక విధానాలుగా ప్రజలను, విశ్వాసులను, సంఘాన్ని భ్రమపరిచేసి ఆ భ్రమల ద్వారా ముఖ్యమైనటువంటి భ్రమ ఏంటంటే పాటలు, డ్యాన్సులు, మ్యూజిక్లు, చిందులు ఇవి ఎక్కువైపోయినాయి. కానీ వాక్యము, ఆత్మీయంగా ఎదగటము, సంఘ క్రమము, సంఘ సహవాసము ఇవి లేవు. అక్కడ అంటూ ఉంటున్నాడు, వారు ఏదో ఆశించి మీ వెనక వస్తూ ఉంటున్నారు. మిమ్మల్ని మరి మీరు వారిని వెంటాడవలనని, వారు మీ దగ్గరికి రావట్లేదు. అక్కడ క్లియర్గా అక్కడ పౌలు గారు చెప్తా ఉంటున్నారు, వారు మీ దగ్గరికి రావట్లేదు. నేడు సో కాల్డ్ చర్చెస్ ఎన్నో ఉంటున్నాయి. వారిని నేను సూటిగా యూట్యూబ్ ద్వారా ప్రశ్నిస్తూ ఉంటున్నాను, మీ సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క పేర్లు మీరు చెప్పగలుగుతారా? మీ సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క గృహాలకు ఏనాడైనా వెళ్ళగలిగారా? ప్రార్థనకు పిలిచినప్పుడు, మా గృహంలో ప్రార్థన చేయాలన్నప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి సేవకులను, సంఘ పెద్దలను వీరు పంపించి వారు ప్రార్థన చేసిన తర్వాత వారు ఇచ్చినటువంటి చందాను తీసుకొచ్చి ఈ సేవకునికి ఇవ్వకుండా మరి వీరు స్వయంగా వెళ్ళి ఆ కుటుంబం కొరకు ఏనాడైనా ప్రార్థన చేశారా? ఎంతసేపు టీవీల్లో కనపడాలని, ఎంతసేపు యూట్యూబ్లో కనపడాలని, ఎంతసేపు పెద్ద పెద్ద స్టేడియంలను బుకింగ్ చేయటం గొప్ప కాదు. డబ్బున్న ఏ వ్యక్తి అయినా కానీ స్టేడియంలు బుక్ చేస్తారు, బహిరంగంగా కనుపరచవలసినటువంటివి కనుపరుస్తారు. కానీ ఆత్మీయంగా సంఘము ఎదగవలసినటువంటి క్రమాన్ని ఆ సంఘానికి నేర్పించగలుగుతున్నారా అనేది ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ప్రియులారా. అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు, ఇవన్నీ నేను చెప్తున్నాను కాబట్టి మీకు శత్రువునైనా పర్లేదు. అక్కడ కూడా ఎఫ్ఎస్సిలో కూడా మనం చదువుకున్నటువంటి అపోస్తలుల కార్యముల గ్రంథం 19లో కూడా మనం చూసినప్పుడు ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ఈయనను శారీరకంగా అనుకరించినటువంటి వారు ఉన్నారు. ఈయన చెప్పినటువంటి అనేకమైనటువంటి బోధలను బట్టి, అనేక రకాలైనటువంటి మరి టీచింగ్స్ని బట్టి ఆయనను విడిచి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉన్నారు. అందుకే అక్కడ క్లియర్గా 19వ అధ్యాయంలో రాస్తాడు, పౌలు ఏం చేశాడంటే చాలామంది విడిచి వెళ్ళిపోతున్నారు కనుక పౌలు అక్కడ ఒక రూమ్ తీసుకున్నాడు. అక్కడ ఒక 2 years కొంతమంది శిష్యుల్ని, డిసైపుల్స్ని ఏర్పాటు చేసుకొని వారికి వాక్య తర్బీదు చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే పౌలు సత్యమును బట్టి, వాక్య క్రమాన్ని బట్టి అనేక మంది దగ్గర తిరస్కరణకు గురైపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఒక మాట చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు
కనపరచబడవలనని నేను మిగుల అపేక్షించుచు ఉన్నాను. ఇట్ ఈజ్ మై డిజైర్ దట్ క్రైస్ట్ షుడ్ బి గ్లోరిఫైడ్ ఐదర్ ఇన్ మై లివింగ్ ఆర్ ఇన్ మై డెత్. నేను బ్రతుకుట వలనైనను సరే, నేను చనిపోవటం వలనైనను సరే, క్రీస్తు నా ద్వారా మహిమ పరచబడాలన్నదే నా ఏకైక ధ్యేయము. క్రీస్తు అవమానపరచబడటం కాదు నా ఉద్దేశము. క్రీస్తు నామము మిమ్మును బట్టే కదా క్రీస్తు నామము అన్య జనాంగములలో దూషించబడుతూ ఉన్నది. గనుక దయ్యము వారిని ఇదిలించి వేసినప్పుడు వారి యొక్క వస్త్రాలు కోల్పోయి స్కేవై కుమారులు దే వర్ అషేమ్డ్, సిగ్గుపరచబడ్డారు. నేడు సాతానుడు కూడా ఆ వస్త్రాన్ని లాగివేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, అనేక రకాలైనటువంటి వస్త్రాలు, మహిమ వస్త్రము, దేవుని ద్వారా విశ్వాసికి అనుగ్రహించబడినటువంటివి అనేకమైనటువంటివి వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. వాటిని వాడు లాక్కోవాలని చెప్పి వాడు ఎక్కడి నుంచో రాడు. సేవకులలోనే, సంఘ కాపురలలోనే, మరి సంఘ విశ్వాసులలో గుండానే వాడు గొర్రె చర్మము ధరించుకొని వాడు బయలుదేరి వస్తుంటుండగా మనము జాగ్రత్తగా ఉండాలి. అయితే అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ సందర్భం అయిపోయిన తర్వాత ఎఫెస్సు ప్రాంతమంతా కూడా ఇక్కడ జరిగినటువంటి సందర్భము మరి స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పుడైనా కానీ ఏదైనా విషయం చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది కదా, అలాగే ఆ ప్రాంతం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయినప్పుడు అందరూ కూడా ఏం చేశారంటే, ఇదిగో పౌలు దగ్గర నిజమైనటువంటి రక్షణ దొరుకుతుంది. పౌలు చెప్పినటువంటి మాటల్లో ఆ దేవుని యందు మనం విశ్వసించినప్పుడు, ఆ క్రీస్తు రక్తంలో మనం శుద్ధీకరించబడినప్పుడు అక్కడ మనకు స్వస్థత, అక్కడ మనకు విడుదల, అక్కడ మనకు విమోచన కలుగుతుందని చెప్పి ఎఫెస్సు అంతా కూడా అక్కడ రాస్తాడు కదా 15వ వచనంలో, 19, 15, 16. ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగ తీసుకొని గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయమును తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. ఈ సంగతి ఎఫెస్సులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్థులకు తెలియవలసి వచ్చినప్పుడు వారికి అందరికీ భయము కలిగిన కనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. గనక దేవుని శక్తి మన యొక్క బోధలో ఉండాలి. అది ఆత్మీయతను అనుకరించినప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఆయాసపరచక ఆయనకు ఒబే అయి, ఆయనకు వినయంగా మనం ఒబే అయి, ఆయన చెప్పినటువంటి మాటలను మనం స్వీకరించినప్పుడు, ప్రకటించినప్పుడు దేవుడే ఆ శక్తిని ఆయా విశ్వాసుల ద్వారా కనపరుచుకుంటాడు. పౌలు ద్వారా కనపరుచుకున్నాడు. స్కేవై కుమారులు సరిగ్గా వెంబడించలేదు గనక వారిలో కనపరచలేదు. దయ్యము వారిని ఈడ్చి అవతల పడేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గనక నేడు కూడా అలనాడు ఎఫెస్సులో ఉన్నటువంటి ఆ యొక్క రెవల్యూషన్ నేడు సంఘాలలో విశ్వాసులు అనేక మంది అనేకమైనటువంటి విశ్వాసాలు క్రైస్తవ డినామినేషన్లో నమ్ముతూ ఉంటున్నారు. కానీ వాక్య ప్రకారమైనటువంటి విషయాన్ని నమ్మి దానిని పాటించి నిజమైనటువంటి పరిశుద్ధాత్ముడిచ్చేటువంటి రెవల్యూషన్ని కనుక మనము ఆశ్రయించినప్పుడు గొప్ప అనుభవాలు, గొప్ప దీవెనలు మనం చూస్తాం. కనుక ఈ కొద్ది మాటలు మనందరి హృదయాల్లో దేవుడు దీవించునుగాక. ప్రియ ప్రభువా, మహా గొప్ప దేవా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలోనైనా అలనాడు పౌలును మీరు వాడుకున్న విధానము చాలా ఉన్నతమైనటువంటిది. పౌలు ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు, స్వస్థతలు, ఆత్మీయంగాను శారీరకంగాను అనేక మంది మార్పు పొంది మీ పరలోక మహాభాగ్యాన్ని, రక్షణ భాగ్యాన్ని స్వీకరించారు. అలాగే శారీరకంగా కూడా అనేకమైనటువంటి అద్భుతాలు వారు పొందుకున్నారు. అయితే ఈ యొక్క సేవా పరిచర్య ఏదో ఒక బిజినెస్ అని, ఒక వ్యాపారం అని, ఒక లాభాన్ని చేకూర్చేదిగా ఆయా భక్తులను విశ్వాసుల్లో మేము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆనాడు ఉన్నటువంటి వారిని మీరు మీ యొక్క లేఖనాల్లో లిఖించారు. నేడు కూడా లోకంలో మేము చూసినప్పుడు అనేకమైనటువంటి సంఘాలు భ్రష్టు పట్టిపోయి, వాక్య క్రమము లేక,
సంఘ పరిశుద్ధాత్ముని యొక్క మరి వినయము లేక అనేక సంఘాలు నేడు ఉంటున్నాయి. సేవకులు అనబడినటువంటి వారు సంఘాలను భ్రష్టుపరిచేవారుగా, విశ్వాసులను వారి యొక్క విశ్వాస పరిమాణము నుండి దిగజార్చేవారుగా కూడా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. ఇలాంటి అవిధేయమైనటువంటి దాసులు అనేక మంది ఉంటున్నారు నాయన. అయితే వారి ద్వారా నిజంగా వెంబడించాలి, నిజంగా ఆశ్రయించాలి, నిజంగా నేను నా దేవుణ్ణి హత్తుకోవాలి, నిజంగా నా ప్రభువు యొక్క ఆత్మీయతలో నేను ఎదగాలి అని ప్రయత్నించాలనుకునేటువంటి విశ్వాసులు కూడా కొన్నిసార్లు ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే వారు తోడేలును గ్రహించలేరు, గొర్రెను మాత్రమే చూడగలుగుతారు కనుక అలాంటి ఆత్మీయ జ్ఞానము ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి ఏది గొర్రెో, ఏది తోడేలో, ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏది నరకమునకు దారి తీసేటువంటి మార్గమో, ఏది పరలోకానికి చేర్చేటువంటి క్రమమో గ్రహించగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించి అలనాడు ఎఫెస్సులో రగిలినటువంటి ఆ యొక్క గొప్ప అనుభవము నేడు ఉన్నటువంటి సంఘాలలో కూడా మీరు రగిలించండి. ప్రతి విశ్వాసి హృదయంలో కూడా మీరు రగిలించమని ప్రార్థన చేయుచుంటున్నాను. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో కూడా చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని మీరు నిండారులుగా దీవించండి. ప్రతి ఒక్కరి ఉద్యోగాల రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరి బిడ్డలు ఉంటున్నారు నాయన, కుడిముక్కు కానీ ఎడముక్కు కానీ తొలగకుండా అనేక రకాలైనటువంటి పాప అలవాట్లలో దిగజారిపోయేవారుగా ఉండక తల్లిదండ్రులు చెప్పినటువంటి క్రమాన్ని వారు వినగలుగుటకు, వాక్య క్రమాన్ని వారు నేర్చుకోగలుగుటకు, సంఘ క్రమానికి వారు అలవాటు కాగలుగుటకు వారికట్టి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు. ఈ వారంలో ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలను కూడా నిండారులుగా దీవించండి. యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల్లో నుండి అనేక మంది విశ్వాసులు మా యొక్క సంఘ కార్యక్రమాలను వీక్షిస్తూ ఉంటుండగా నిండారులుగా ఆ కుటుంబాలను, ఆ బిడ్డలను మీరు దీవించండి. ఈ మధ్యాహ్న కాలోత్సవంలో ప్రియ బిడ్డలందరికీ కూడా మీరే తోడుగా ఉండి మీ యొక్క దీవెన ఆశీస్సులతో నింపి మమ్మల్ని ముందుకు నడిపించుదురని యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో మీ యొక్క దీవెన ఆశీస్సులతో మమ్మల్ని నింపి ముందుకు నడిపించుదురని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం.